తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు బీసీ సంఘాల నాయకుడు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. పైన హైకోర్టు అయితే స్టే ఇవ్వడం పైన మనతో పాటు కార్యాచరణను ప్రకటించడానికి అయితే మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ కృష్ణ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే స్టే వచ్చిన నేపథ్యంలో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పనిసరి స్టేను బీసీ ప్రజలు ఎవరు జీర్ణించుకుంటలేరు. ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నాం. దీనికోసం తెగించి పోరాడతాం. ఈ స్టే తొలగించే వరకు 42% రిజర్వేషన్లు పెట్టే వరకు ఎవరిని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే స్టే ఇవ్వడానికి ఏమైనా హేతుబద్ధమైన కారణం ఉందా? కేసు వేసిన రోజు స్టే ఇవ్వాలి, అన్యాయంగా ఉంటే ఆ రోజు గంటల కమానే ఉన్నారు. రెండవ రోజు సుప్రీంకోర్టుకు వస్తే ఆడ ఇవ్వలేదు. మూడవ రోజు స్టే అడిగారు, వాళ్ళు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒప్పుకోలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక ఏ విధంగా స్టే ఇవ్వడానికి వీల్లేదు. అంతేకాదు 30 బీసీ సంఘాలు కేసు వేసాయి. వాళ్ళ వాదన వినకుండా స్టే ఎట్లు ఇస్తావు? ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వడం, 30 సంఘాల వాదనలు వినకుండా స్టే ఇవ్వడం అనేది దీన్ని అవమానంగా ఫీల్ అవుతున్నాం. ఇది చాలా అన్యాయం అని చెప్పి అయితే 20 మంది ఇంక్లూడ్ అయి ఉన్నారు, 20 కంటే ఎక్కువ మంది ఇంక్లూడ్ అయి ఉన్నారు. వాళ్ళ ఎవరిది కూడా అయితే వాదనలు వినలేదు. ఆ వాదన వినకుండా స్టే ఇవ్వడాన్ని మేము తప్పుపడుతున్నాం. అయితే మీకు ఇది నిలుస్తుందని తెలుసా? ఈ జీవో నిలుస్తుందని తెలిసే మీరు ఇది చేశారా? ముందు తెలియదు. జీవో ఇప్పుడు కొత్తగా కాదు. నేను ఈ జీవో కోసం కొట్లాడేది ఇంతకుముందు చెప్పాను అందరికీ. 1980లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ పెట్టేటప్పుడు రాజ్యాంగంలో ప్రొవిజన్ లేదు, క్యాబినెట్ నిర్ణయం లేదు, అసెంబ్లీలో బిల్లు పాస్ కాలేదు. ఖాళీ ఒక జీవో తీశారు. తీస్తే కోర్టులో సవాల్ చేశారు కొందరు. మేము కొట్లాడి తీపించినాం. కోర్టులో సవాల్ చేస్తే కోర్టు ఏం చెప్పింది? ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ఏ స్కీమ్ పెట్టేదైనా ఏ ప్రొవిజన్ ఇచ్చే అధికారం ఉంటుంది. ఈ జీవో రిజర్వేషన్ల జీవో చెల్లుబాటు అవుతుందని తీర్పిచ్చింది. అయితే కూడా చెప్తున్నా, ఇంకా దీనికి బలంగా ఉన్నది. అసెంబ్లీలో చట్టం చేశారు, రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది, క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు. దీనికి సుప్రీంకోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని రకాలుగా బలమైనటువంటిది. ఈ జీవో చెల్లుబాటు అవుతుంది. కావాలి అయ్యే వరకు వదలం, చీల్చి చెండాడతాం ఒక్కొక్కటి. అయితే మరి గవర్నర్ దగ్గర ఉంది, అయితే బీజేపీ వాళ్ళే దాన్ని చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు కూడా మీ పైన దుమ్మెత్తి పోస్తున్నాయి. బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ గవర్నమెంట్ ఉందా ఇక్కడ? బీజేపీ ఆల్రెడీ కిషన్ రెడ్డి సపోర్ట్ చేశారు, అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సపోర్ట్ చేశాడు. ఇంకా బీజేపీ తరపున ఏముంది? ఆడలేక మధ్యలో ఓడినట్లు మీరు కొట్లాడి తీసుకురాలి. మేము ఒకటి అంటాం, వాళ్ళు బాధపడవచ్చు. కానీ మీరు పార్లమెంటులో ఇండియా కూటమి వాళ్ళు బాగా 30 రోజులు పార్లమెంట్ నడవకుండా బీహార్లో ఓట్ల అవకతవకల మీద బైకాట్ చేశారు. ఈ రిజర్వేషన్ల మీద 2 రోజులు వాకౌట్లు బైకాట్ ఎందుకు చేయలేదు? ఎందుకు కూడా చేయలేదు పార్లమెంట్లో? కాబట్టి ఇక ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దు. మేమందరం విజయం ఎట్లా, రిజర్వేషన్లు ఎట్లొస్తాయని ఎవరిని అట్టు చేయకుండా అందరి మద్దతు కూడా కట్టుకొని విజయం సాధించాలని. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే అయితే మొత్తం టోల్గా రెడ్డి జాగృతి నేతలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. గతంలో 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరు ఏమనలేదు. మరి బీసీలను అనగదొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? తప్పనిసరి కండకు కనిపిస్తుంది. రెడ్డిలను అనగదొక్కాలని బీసీలు ఎప్పుడు చూడలేదు. ఇన్ని రోజులు వాళ్ళ కోట్లు వేసినాం, సర్పంచులు చేసినాం, ఎంపీలను చేసినాం, ముఖ్యమంత్రులను చేసినాం. 30 మంది పైగా ముఖ్యమంత్రులు అయితే 17-18 మంది రెడ్డిలో ముఖ్యమంత్రులు అయ్యారు. మేము అందులో ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం రాలేదు. మేము వ్యతిరేకించలేదు. లేక మాకు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తే కూడా ఓరవకపోతే ఎట్లా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. చివరిగా మీ కార్యాచరణ రేపటి నుంచి ఎలా ఉండబోతుంది? అన్ని రాజకీయ పార్టీ నాయకులను పిలిపిస్తారా? ఈరోజు కార్యాచరణ ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి జిల్లాలలో. 14 నాడు బంద్ పకడ్బందీగా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మొత్తం టోల్గా కూడా 14వ తేదీ నుండి మా కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తాము అంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు నుండే మొత్తం టోల్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే హోంమంత్రితో కూడా మాట్లాడేసి బీసీ 42% రిజర్వేషన్ల పైన కట్టుబడి ఉంటామంటూ కూడా ఆర్ కృష్ణ మనతో పాటు చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.